ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై జై బీసీ జై బీసీ జై జై బీసీ ఆర్కృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి ఆర్కృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి ఆర్కృష్ణ నాయకత్వం బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై జై బీసీ జై బీసీ జై జై బీసీ ఆర్కృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి ఆర్కృష్ణ నాయకత్వం ఆర్కృష్ణ నాయకత్వం బీసీ జై జై బీసీ జై బీసీ జై 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 బీసీ జై జై బీసీ కృష్ణ గారి నాయకత్వం కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బీసీ జై జై బీసీ జై జై బీసీ ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత జై బీసీ జై జై బీసీ జై బీసీ జై జై బీసీ ఆర్కృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి ఆర్కృష్ణ నాయకత్వం ఆర్కృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి జై బీసీ జై జై బీసీ జై బీసీ జై జై బీసీ జై బీసీ జై జై బీసీ 7వ తేదీన హైదరాబాద్లో చలో అసెంబ్లీ కార్యక్రమానికి బీసీలందరూ కలిసికట్టుగా ఐకమత్యాన్ని ప్రదర్శించి విజయవంతం చేయాలని అందరినీ కోరుతూ ముఖ్యంగా బీసీల యొక్క సబ్ ప్లాను బీసీలకు కళ్యాణ లక్ష్మి స్కీమ్లను వర్తింపజేయడానికి బీసీ సంఘాల యొక్క బీసీల యొక్క ప్రత్యేకంగా వాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఇతర ఎట్లయితే మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే మేము వినియోగిస్తుందో ఆ విధంగా బీసీలకు కూడా వర్తింప చేయాలని మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చడానికి ఏదైతే తలపెట్టింది ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా బీసీలందరూ ప్రతి ఒక్కరూ హాజరై అట్లే అన్ని గ్రామాల నుంచి బీసీ నాయకులు బీసీ కుల సంఘాలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ జై జై బీసీ బీసీలందరూ